స్తుతి పాడుటకే బ్రతికించిన అని అందరికి వచ్చిన పాట మనం పాడుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అందరం కాస్తట కళ్ళు మూసుకోనండి. చప్పట్లు కొట్టగలిగిన వారు పాట పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ ఉండండి. ప్రార్థన చేసుకుంటూ ఉన్నవారు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఏది ఏమైనా ప్రభు సన్నిధిలో మన హృదయాలను నీళ్లను కుమ్మరించినట్లుగా కుమ్మరించి ఆరాధన చేద్దాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా. చెబుదామందరం. నా జీవితకాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవితకాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ నివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను తొలగించి సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే నీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను.
కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన బలరించెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్ళుగన పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు కృపలను పొంది ఈ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు కృపలను పొంది ఈ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై వీక్షణ కలిగించెను నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో ఈ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు నీ కృపా బాహుల్యమే అనుబంధమై
తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. నీ కృపా బాహుల్యమే నీడని అనుబంధమే తలచిన ప్రతి క్షణమునా పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆనందించి నిన్నే ఆరాధించి గణపరతును. హేతువు లేకయే ప్రేమించినావు వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించిన నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమునా పారెను సులయే. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవే. వెనకున్నవారు స్వరం ఎత్తండి. స్తుతి పాడుటకే జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. జీవిత కాలమంతా దారం నీవేనయ్యా. జీవిత కాలమంతా
దేవుని ప్రేమ మారదు. మనుషులు మారినా, కాలాలు మారినా, రోజులు మారినా, పరిస్థితులు మారినా దేవుని ప్రేమ మారదు. మనం నచ్చినంత వరకు బాగానే ఉంటారు. మన ప్రవర్తన వాళ్ళకు అనుకూలంగా లేకపోతే, వారికి నచ్చింది మనం చెయ్యకపోతే, వారు అడిగింది మనం ఇవ్వకపోతే, వారు కోరుకున్నది మన దగ్గర దొరకకపోతే మనుషుల ప్రేమ మన ఎడల మారిపోతుంది. ప్రతి మనిషి కూడా మన యొద్ద నుండి ఏదో ఆశించి ప్రేమిస్తాడు, ఏదో ఆశించి వెంబడిస్తాడు, ఏదో ఆశించి స్నేహం చేస్తాడు. మనుషుల ప్రేమలు మారిపోతాయి. భర్త ప్రేమ మారిపోతుంది, భార్య ప్రేమ మారిపోతుంది, పిల్లల ప్రేమలు మారిపోతాయి, తల్లిదండ్రుల ప్రేమలు మారిపోతాయి, స్నేహితుల ప్రేమలు, బంధువుల ప్రేమలు, రక్త సంబంధుల ప్రేమలు మారిపోతాయి. కానీ నీవు నేను సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రేమ నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా మన ఎడల ఉంటుంది. తేడా ఉండదు. మనలో ఉంటది తేడా. మనం స్వార్థపరులం. నాకు నచ్చింది నువ్వు ఇవ్వకపోతే నిన్ను ప్రేమించను నేను. నా మాటలు వినకపోతే నిన్ను ప్రేమించను నేను. కానీ దేవుడు అలా కాదు. ఆయన ప్రేమ ఒకేలాగా ఉంటుంది. మనుషులు మారిపోతారు, ప్రేమలు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, అందరూ మారిపోతారు, అన్నీ మారిపోతాయి. ఎవరి కోసమో జీవించాలని అనుకోగాకు. సమాజం కోసమో, బంధువుల కోసమో, ఎవరిలాగనో, ఎవరి కొరకో నువ్వు జీవించడం ప్రారంభిస్తే అసలు నీ స్వేచ్ఛ కోల్పోతావు. నువ్వు నటించాల్సి వస్తుంది. ఎవరి కోసమో జీవించడం ప్రారంభిస్తే నీది నటనా జీవితం. నీ కోసం నువ్వు బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు, నిజమైన జీవితం జీవిస్తావు. అలసిపోయాను చూసి జీవితంలో. కుటుంబంలో చూశాను, రక్త సంబంధంలో చూశాను, సంఘంలో చూశాను, సమాజంలో చూశాను, దేశంలో చూశాను, రాష్ట్రాలలో చూశాను, ప్రతి సభలో చూశాను. అంత లెక్కలు చూసుకుంటూ వస్తా ఉన్నాను. యేసయ్య ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదని అర్థమైపోయింది. భర్త తన మాట ఇంటేనే భార్య ప్రేమిస్తుంది, తనకు నచ్చినట్లుగా ఉంటేనే గౌరవిస్తుంది. భర్త కూడా భార్య తను చెప్పినట్లు వింటేనే భర్త ప్రేమిస్తున్నాడు. తన పద్ధతులు నచ్చితేనే, స్నేహితులు కూడా మనం ఏదో ఇస్తేనే, వారు అడిగింది మనం సహాయం చేస్తేనే, బంధువులు కూడా అంతే, అందరూ అంతే. లోకంలో స్త్రీ పురుషులు, చిన్న పెద్ద పిల్ల ఏ తేడా లేదు, అందరూ అంతే. యేసు ప్రేమ మాత్రమే లోకంలో డిఫరెంట్గా కనపడతా ఉంది. యేసు ప్రేమ మాత్రమే. ఆయన తల్లి వలె పోషిస్తా ఉన్నాడు, ఓదారుస్తా ఉన్నాడు. నన్ను అనుదినం ఓదార్చేది యేసే. నా శ్రమల్లో, నా అనారోగ్య పరిస్థితుల్లో, నా ప్రయాణాల్లో, నా నిందల్లో, నా అవమానాల్లో నన్ను ఓదారుస్తుంది యేసు ప్రభువే. నన్ను బలపరుస్తుంది, నిలబెడుతుంది. ఈరోజు నేను సజీవునిగా ఉన్నానంటే కేవలం ఆ నీతి సూర్యుని యొక్క కృప నా పైన ఉండబట్టే ఈరోజు నేను ఉండగలుగుతున్నాను. వేరేది లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. నాకు ఫలాని దాని వల్ల నేను బ్రతికున్నానని చెప్పుకోవడానికి ఏమి లేదు. కేవలం ఆయన కృపల వలన మాత్రమే బ్రతికున్నాను నేను, అంతే. ఆయన కనికరమే, ఆయన దయ, ఆయన పోషిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ఒంటరిగా రాత్రులలో లేచి కూర్చున్నప్పుడు ఆయన నాతో పాటు కూర్చుంటున్నాడు. ఒంటరిగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాతో పాటు ప్రయాణం చేస్తా ఉన్నాడు. కష్టములో, అనారోగ్యంలో, మానసికంగా నొప్పుల మధ్యలో, బలహీనత మధ్యలో, అనారోగ్యాల మధ్యలో, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, మానసికమైన కృంగుదల మధ్యలో, మనుషుల మాయోపాయాల మధ్యలో, కపట సహోదరులు, కపట సహోదరులు మోసపూరితంగా నన్ను మోసం చేసి, దూషించి, నడి బజార్లో నన్ను నిందించిన వేళలో నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా నాతో ఎవరు కూర్చోలేదు. యేసు మాత్రమే నాతో కూర్చుంటున్నాడు. ఆయన యేసు మాత్రమే. అలసిపోయాను జీవితంలో. ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? ఇంకా నాకంటే గొప్పగా పరిశోధన చేసావా నువ్వు? నాకంటే గొప్పగా అనుభవించావా నువ్వు ఏదైనా?
నేడైనా రేపైనా యేసయ్య మాత్రమే నీతో ఉంటాడని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. ఏ కష్టంలోనైనా ఆయన మాత్రమే నీ ప్రక్కన నిలబడతాడని చెప్తా ఉన్నాను. నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నిరీక్షించగలిగితే, ఏ పరిస్థితి ప్రతికూలంగా కనపడ్డా, నువ్వు ఒంటరిగా నిలబడ్డా, ఎవ్వడు నీతో రాకపోయినా నిన్ను కాపాడుకోవడానికి ఏ స్థలానికైనా దిగిరాగలడని చెప్పడానికి చెప్తున్నాను ఈ మాటలో. ఎప్పుడు నన్ను చేయి విడిచిపెట్టలేదు ఆయన. నేటికి కూడా నన్ను చేయి విడిచిపెట్టలేదు. నేను ఎవరినైతే ఘనపరిచానో వారే నన్ను అవమానపరిచారు. ఎవరినైతే స్టేజ్ మీద నిలబెట్టి గొప్ప చేశానో వాళ్ళే నన్ను నడివీధిలో, నన్ను నాకు కుటుంబాన్ని అపహాస్య పాలు చేశారు. గతంలో నిలబడ్డాను, నిలబెట్టాడు ప్రభు. ఎవరినైతే ఎక్కువ ప్రేమించాలంటే భయమేస్తా ఉంది. నేడు ఎవరికైనా ప్రాముఖ్యతనివ్వాలంటే భయమేస్తా ఉంది. ఎందుకంటే వారు అపవాది చేతిలో తేలిగ్గా ఓడిపోతున్నారు. వాళ్ళు ఆ ప్రేమను నిలబెట్టుకోలేకపోతున్నారు. పడిపోతా ఉన్నారు, ఓడిపోతా ఉన్నారు, చెదిరిపోతా ఉన్నారు. అపవాది వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతా ఉంది. అసహ్యమేస్తుంది నాకు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉన్నావేమో. ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్యను తప్ప ఎవరిని నమ్మొద్దని చెప్తున్నాను నేను. ఎవరిని నమ్మొద్దు. గౌరవించంతే, నమ్మొద్దు. ప్రేమించంతే, నమ్మొద్దు. మర్యాదగా మాట్లాడంతే, నమ్మొద్దు. నీ దగ్గర ఒక ముద్ద ఉంటే పెట్టంతే, నమ్మొద్దు. నువ్వు సహాయం చేయగలిగితేనే చెయ్యి, మనసుంటే. లేకపోతే ఏం లేదు, అదేం పాపం కాదు. నమ్మొద్దు మనుషులను. నువ్వు చూసినట్లు కాదు మనుషులు, నువ్వు ఉన్నట్లు కాదు మనుషులు, నువ్వు ప్రేమించినట్లు కాదు మనుషులు, నువ్వు దగ్గరికి తీసినట్లు లేరు మనుషులు. అడవిలో జంతువుల కంటే క్రూరమైన మృగాలు మనుషులు. అంత భయంకరమైన మనుషులు. మానవ మృగాలివి. నమ్మిన వారిని నట్టేట ముంచే మృగాలివి. ప్రేమించిన వారినే అవమానపరిచే మృగాలివి. కొడుకులాగా చూసుకున్నా, తమ్మునిలాగా చూసుకున్నా, అన్నలాగా చూసుకున్నా, అక్కలాగా చూసుకున్నా, తల్లిలాగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా నువ్వు వాళ్ళ అసలు రూపం చూపిస్తారు కొద్ది రోజులకి. అటువంటి మనుషులు అది అట్లనే ఉంటది లోపల. అట్లాంటి మనుషులనా నువ్వు నమ్మేది? జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. వచ్చే పైకెత్తండి. నీ ప్రేమ నాపై, చెప్పండి అందరూ. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాత యేసయ్యా.
ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను